సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మా అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులందరూ కూడా ఈనాటికి 33 రోజులైనా కూడా ప్రభుత్వం వారు ఖచ్చితంగా స్పందించట్లేదండి. కనుక మేము శాంతియుత గాంధీ మార్గంలో 33 రోజుల నుంచి మేము ఈ ధర్నాన్ని చేపట్టడం జరిగింది. మా ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే మమ్మల్ని దేశంలో లేనటువంటి అవుట్ సోర్సింగ్ వ్యవస్థ ఎక్కడా కూడా టీచింగ్ కమ్యూనిటీలో లేదండి. ఈ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో మాత్రమే అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు ఉన్నారు. మేము 33 రోజుల నుంచి అవుట్ సోర్సింగ్ వ్యవస్థను తీసేసి మమ్మల్ని కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్గా చేయాలని చెప్పేసి మేము ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి 33 రోజులైనా కూడా మాకు ఇప్పుడు ఎటువంటి స్పందన రాలేదండి. కనుక మమ్మల్ని గుర్తించి మా మంత్రి గారు ఏదేదో చెప్తున్నారండి. క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలని చెప్తున్నారు. గతంలో మేము 10 years 15 years నుంచి జేఈ మెయిన్స్ కావచ్చు, 100% రిజల్ట్ కావచ్చు, ఈ అట్టడుగున్నటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉండే ట్రైబల్ గురుకులాల్లో మేము మొక్కవోని దీక్షతోటి మేము అంత హార్డ్ వర్క్ చేసి ఎక్కడా కూడా పక్క స్కూల్స్లో ఉన్నటువంటి వాటి కూడా తగ్గకుండా ప్లేన్ ఏరియాలో ఉన్నటువంటి స్కూల్స్కి తగ్గకుండా 100% రిజల్ట్ స్టేట్ ఫస్ట్లు కూడా గతంలో కూడా తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయండి. మా ఉపాధ్యాయులు అందరూ కూడా క్వాలిటీ టీచర్స్, అన్ని క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి టీచర్లు ఉన్నారండి. మా ప్రధాన సమస్య మమ్మల్ని అందరినీ కూడా కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్గా మార్చాలి. 2022 జీతం పిఆర్స్ ప్రకారం జీతాలు చెల్లించాలి. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే రేపు మెగా డిఎస్సి అని చెప్పేసి గవర్నమెంట్ వారు రేపు ఎల్లుండి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఆ డిఎస్సికి మేము ఎగనెస్ట్ కాదండి. మా ఉపాధ్యాయులందరూ కూడా ఈ వ్యవస్థని నమ్ముకొని దాదాపుగా ఏజ్ కూడా లిమిట్ అయిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కనుక మా అందరినీ కూడా మాకు అన్ని క్వాలిఫికేషన్ ఉన్నాయి కనుక మా పోస్టులు డిఎస్సి నుంచి మినహాయింపు ఇచ్చి మిగతా పోస్టులు అన్నింటినీ కూడా ఫిలప్ చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నాము. ప్రధానమైన సమస్య ఏంటంటే మమ్మల్ని అవుట్ సోర్సింగ్ వ్యవస్థ నుంచి కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్గా మీరు గుర్తించాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించాము. గత ప్రభుత్వాలు కూడా ఇవాళ చెప్తాము రేపు చెప్తామని చెప్పేసి కల్లుబొల్లు మాటలు చెప్పి ₹1 కూడా జీతం పెంచలేనండి. ఇదే కూటమి ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు 2014లో 6,500 జీతం ఉన్న వాళ్ళని కూడా 14,800 జీతం చేసినటువంటి ఘనత గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారికి దక్కిందని చెప్పేసి మాకు నమ్మకం ఉందండి. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉంది కనుక మమ్మల్ని అందరినీ కూడా కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్గా చేస్తారనే నమ్మకంతో గౌరవ మంత్రి గారి ఇంటి దగ్గర మేము 10 రోజులు కూర్చున్నా కూడా మమ్మల్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టలేదండి. గత ప్రభుత్వంలో మమ్మల్ని జైలుకి తీసుకెళ్లారు, స్టేషన్లో తీసుకెళ్లారు. మా హక్కుల్ని మేము అడగడానికి కూడా మాకు ఏది లేకుండా చేశారు. కనుక అయ్యా ముఖ్యమంత్రి గారు మా బాధల్ని అర్థం చేసుకొని చంటి పిల్లల్ని వేసుకొని ఇవాళ మేము రోడ్డు మీదకి వచ్చామండి. 33 రోజులు అయింది. నిన్ననే మా గురుకులం అధికారులు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి మాత్రమే శాలరీస్ చేయండి అని చెప్పేసి ఒక సర్కిల్ ఇచ్చారు. ఇలాంటి అన్ని జీవోలను అన్నీ కూడా మా గౌరవ విద్యాశాఖ మంత్రి గారు స్పందించి వెంటనే మమ్మల్ని చర్చలకు పిలిచి మాకందరికి కూడా న్యాయం చేయాలని కోరుతున్నాము. ఇదే వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి SYCYలు ఉన్నాయండి. వాళ్ళలో కూడా వ్యత్యాసము. ఒకళ్ళకి ఒక శాలరీ అయితే మరొకరికి మరొక శాలరీ. వాళ్ళందరికీ కూడా ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి వాళ్ళని కూడా ఒకే విధంగా శాలరీలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం సార్. ఖచ్చితంగా మా న్యాయపరమైనటువంటి సమస్యని మేము గవర్నమెంట్కి ఎక్కడ వ్యతిరేకం కాదు సార్. మీరు చేస్తారనే నమ్మకంతో మేము ఉన్నాము. ఇవాళకి 33 రోజులు. ఈ రోజు ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే గత 33 రోజుల నుంచి మేము మా రాష్ట్ర నాయకుల పిలుపు మేరకి మేము ఇలా నిరసనకి రావడం తెలియజేస్తా ఉన్నాము. నిరసన రావడం జరిగింది. అయితే 33 రోజులు అయినప్పటికీ మా అధికారులు ఎలాంటి స్పందన లేని కారణాన్ని బట్టి మేము ఇక్కడికి రావడం జరిగింది. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే దేశంలో ఎక్కడా లేదు ఈ అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయుల వ్యవస్థ అనేది ఎక్కడా లేదు. అయితే మేము ఈ అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయుల వ్యవస్థ నుంచి కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా మార్చాలనేదే మా ప్రధాన డిమాండ్. అసలు ఈ నిత్యావసర సరుకుల్లో చాలా పెరిగిపోతున్నప్పటికీ మా గిరిజన శాఖ మంత్రి గారు అంటున్నారు మేము ప్రభుత్వానికి అయితే వ్యతిరేకం కాదు, మీ ప్రభుత్వంలోనే మేడం గారు మాకు శాలరీస్ ఎక్కువ ఎన్హాన్స్ అయ్యాయి. కాకపోతే అప్పటికి ఉన్న ధరలకి ఇప్పటికున్న ధరలు చూస్తే చాలా వ్యత్యాసం ఉంది. అందుకనే మీరిచ్చే జీతం ఈ 12,900 రూపాయలు అనేది మా నెలకు శాలరీగా అయితే సరిపోవట్లేదు. మేము న్యాయంగా 2022 PRC ప్రకారము జీతాలు అడుగుతున్నాము. ఇది మాలోనే పనిచేసే ఇదిగో మరి అవుట్ సోర్సింగ్ టీచర్
నాన్ టీచింగ్ కి మీరు ఎలా అయితే జీతాలు పెంచారో మేము అప్పాస్ లో ఉండడాన్ని బట్టి మమ్మల్ని క్లాస్ 4 ఎంప్లాయీస్ గా చూపించి మేము ఎంఎస్సి బీడీలు చేసిన వాళ్ళు ఉన్నాము, క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నాము, అయినప్పటికీ మాకు శాలరీ అనేది అసలు పెంచలేదు. వాళ్ళైతే నాన్ టీచింగ్ ఎక్కువ పెంచారు, అటెండర్స్ కే మాకంటే ఎక్కువ జీతం అండి 10,000. ఇంత క్వాలిటీ ఎడ్యుకేషన్ కలిగి ఉన్న మాకు ఇంత తక్కువ శాలరీ అనేది మీరు కూడా ఒకసారి ఆలోచించుకొని ఇదిగో 2022 పిఆర్సీ ప్రకారం జీతాలను పెంచి వాళ్ళని ప్రధానంగా కాంట్రాక్ట్ చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అలానే డిఎస్సి నుంచి మమ్మల్ని మినహాయించాలి. మాకైతే మేము ఇప్పుడున్న యంగ్ స్టార్స్ తో మేము అయితే పోటీ పడలేము. దయచేసి ఏజ్ బార్స్ అనే వాళ్ళు కూడా మా ఇక్కడ ఉద్యమంలో ఉన్నారు. మమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు మా గిరిజన పిల్లలతోనే మేము చదువులో ఉంటున్నాము. మాకు చదువుకోవడానికి అయితే సమయం అనేది దొరకట్లేదు.